హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. నిన్న చిన్న గ్యాప్, ఎందుకంటే మొన్న వినాయక చవితి కాబట్టి నిన్న న్యూస్ పేపర్స్ ఏమీ లేవు కాబట్టి ఈరోజు మళ్ళీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం. అందరికీ కూడా వెల్కమ్. సో చివరి వరకు చూడండి, నేను చెప్పేది అదే, చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇదిగోండి, చంద్రబాబు గారు ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. ఇప్పుడు మనకి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, అలా ఫ్యామిలీ కార్డు తీసుకొస్తారంట. ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ యొక్క స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ సంపాదన, వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రవృత్తి, ఇలా వివరాలన్నీ కూడా ఆ ఫ్యామిలీ కార్డుని పెట్టి, ఆ కార్డుకు ఒక చిప్ పెట్టి దాన్ని ఎక్కడైనా స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చేలాగా, అంటే ప్రభుత్వ రంగ సంక్షేమ పథకాలు అండ్ ప్రభుత్వ డేటాలో మాత్రమే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కనిపించేలాగా ఒక డిజైన్ చేస్తున్నారండి. సో ఆ కార్డులో ఉన్న డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తారంట. ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కార్డు అందించాలని, అందులో కుటుంబ సభ్యుల అవసరాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాల వివరాలు పొందుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే సంక్షేమ పథకాలు రావనే ఆందోళన వద్దని, అవసరమైతే వాటిని రీడిజైన్ చేస్తామని చెప్పారు. పాపులేషన్ పాలసీ రూపొందించే దిశగా కసరత్తు చేయాలని సూచించారు. కుటుంబ ప్రయోజన పర్యవేక్షణ వ్యవస్థపై గురువారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అందులోని ప్రధాన అంశాలని రాశారు. అలాగే అనర్హులను తప్పిస్తేనే అర్హులకు న్యాయం జరుగుద్ది, పింఛన్లలో యంత్రాంగం పొరపాట్లను సరిదిద్దండి, తెదేపా ముఖ్య నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం, జిల్లా కమిటీల ఎంపిక పూర్తయింది, త్వరలోనే రాష్ట్ర కమిటీ ప్రకటిస్తామని వెల్లడి. సో తెలుగుదేశం పార్టీ ఈ మధ్య ఒక పెద్ద ఫెయిల్యూర్ అనుకుంటే వికలాంగ పింఛన్లు అనర్హులు ఏరివేత అనే కార్యక్రమంలో భాగంగా అర్హులనే దాదాపుగా మోర్ దాన్ 50-60% ఏరివేశారు. అనర్హులు చాలామంది సేఫ్గానే ఉన్నారు. ఆ సదరం సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళకో, డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళకో ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళు సైడ్ అయిపోయారు అనర్హులు. కానీ నిజంగా అర్హులు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు, లంచాలు ఇవ్వలేని వాళ్ళు, లేదా ఆ సదరన్ క్యాంపులకు వెళ్ళలేని వాళ్ళు, సరిగ్గా ప్రజెంట్ చేసుకోలేని వాళ్ళు, నిజమైన అర్హులు అర్హత కోల్పోయారు. వాళ్ళకు నోటీసులు వచ్చాయి, పింఛన్లు ఆపేస్తాము అని. ప్రభుత్వం ఆ పరిస్థితి, ఆ తప్పు సరిదిద్దుకొని వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలని, ఆపకూడదని నిర్ణయించింది. సో దాని మీద సీఎం గారు నిన్న సమీక్షించి అనర్హులను తప్పించాలి, అర్హులను పకడ్బందీగా గుర్తించాలి, పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దాలి అని చెప్పి నాయకులకు సూచించారనమాట. ఎమ్మెల్యేలకు వాళ్ళకు సూచించారు. ఇది కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు జనసేన పార్టీ సమావేశం జరుగుతోంది. నిన్నేమో ఎమ్మెల్యేలు అండ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈరోజేమో క్రియాశీల కార్యకర్తలు అండ్ సెకండ్ గ్రేడ్ నాయకులతో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుద్ది. రేపు ఈ 2 రోజుల సారాంశాన్ని వివరిస్తూ రేపు ఒక బహిరంగ ఓపెన్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ జరగబోతోంది. ఆ పబ్లిక్ మీటింగ్కి సుమారుగా ఒక 15,000 మంది వస్తారని జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. సో దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న కూటమి ఐక్యతే కీలకం, లేకుంటే అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేం, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై చట్టం తెద్దాం, జనసేన ప్రజాప్రతినిధులతో అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో జనసేన శాసనసభ పక్షం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాలు. సో దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, చాలామంది మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి, నా దృష్టికి మనం చేసిన సర్వేలో కూడా కొన్ని వచ్చాయి, కాబట్టి మీరందరూ సెట్ చేసుకోండి, గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే సరి చేసుకోండి, మనకి ఇంకా మంచి రోజులు ఉన్నాయి, మనం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం, 15 ఏళ్ల పాటు పొత్తులో ఉంటాం, కాబట్టి మీరు ఎక్కడా కూడా తప్పుడు పనులు చేయొద్దు, తప్పులకు దొరకొద్దు అని సున్నితంగా క్లాస్ స్పీకరు. కూటమి ఐక్యత చాలా కీలకం, ఆ ఐక్యతను మన పనుల ద్వారానే నిలబెట్టాలి, రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేం అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్డులోని YMCA సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం 3 గంటల సేపు సాగింది. నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే అంశంపై చర్చించారు. అలాగే జనసేన పార్టీకి ఉన్న మంత్రిత్వ శాఖల ద్వారా మీ నియోజకవర్గాల్లో ఏమి అభివృద్ధి చేయగలము అనే దాని మీద కూడా చర్చించి కొంచెం మంత్రుల్ని అండ్ ఎమ్మెల్యేలని కాస్త అటాచ్ చేసి ఇతర శాఖల్లో కూడా ఏమైనా పనులు ఉంటే ఈ మంత్రుల ద్వారా లైజనింగ్ చేసుకోండి, పనులు చేయించుకోండి అని చెప్పి ఆయన ఎమ్మెల్యేలకు సూచించి పనితీరు మార్చుకోండి అని చెప్పి కూడా సున్నితంగా క్లాస్ స్పీకరు. ఈ 2 టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి ఈ 2 కీలకమైన అంశాలు ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వచ్చే ఉంటాయి. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కింద వేసినట్టున్నారు, మరో 15 ఏళ్ళు కూటమే, రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి, 3 పార్టీలు కలిసే ఉంటాయి, అనుమానం ఏమీ పెట్టుకోవద్దని జనసేన నేతలకు స్పష్టీకరణ, విశాఖలో సేనతో సేనాని సమావేశాలకు హాజరు అని రాసుకొచ్చారనమాట.
ఈవెన్ ఆంధ్రప్రభలో ఫ్యామిలీ కార్డును హైలైట్ చేశారు. ఇదిగోండి ఫ్యామిలీ కార్డులు, ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డులు ఇక ప్రతి కుటుంబానికి జారీ అని, త్వరలో పాపులేషన్ పాలసీ స్కీములు రెడీ అయిన అర్హులందరికీ సంక్షేమ పథకాలని చెప్పుకొచ్చారు. ఇక ఇవి పక్కన పెడితే ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే, చైనా రష్యాలతో భారత్ అంటుకోగుతోంది, ఆ తీరుతో మాకెంతో నష్టం. ఎవరు బాబు నువ్వు? ట్రంప్ సలహాదారు పీటర్ నవారో. ఓహో, పిచ్చి సలహాదారులు. ఇటువంటి పిచ్చి సలహాదారులను పెట్టుకొనే గత 5 ఏళ్లలో ఒక పార్టీ కిందకు పడిపోయింది, ఇక్కడ ఉండేది ఇక్కడికి పడిపోయింది. సేమ్ నాకెందుకో డొనాల్డ్ ట్రంప్ తీరు చేస్తుంటే ఆయన కూడా పాతాళానికి వెళ్ళి, అఫ్కోర్స్ వయసు అయిపోయిందిలే, పాతాళానికి వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో చెప్పలేములే కానీ మనకెందుకులే కానీ. సో ఇటువంటి పిచ్చి సలహాదారులు ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో ఇటువంటి పిచ్చి సలహాదారులు ఉండి పిచ్చి పిచ్చి మాటలు కవర్ డ్రైవ్లో వేస్తేనే, మా దగ్గర ఉన్నారు కొంతమంది, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి కవర్ డ్రైవ్లు ఎలా కవర్ చేయాలో. సరే అది కాసేపు పక్కన పెడితే, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందండి. 50,000 కోట్ల పెట్టుబడి అంట, అతిపెద్ద డేటా సెంటర్ అనుకోవచ్చు. మన డేటా ఇక్కడే భద్రం, సుమారు 25,000 మందికి ఉపాధి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతోంది. ఆ సంస్థ సుమారు 50,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. సో గూగుల్ డేటా సెంటర్స్లో అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ మనదేనంటండి. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. ఇదిగోండి, డేటా సిటీ విశాఖ నగరంలో 3 డేటా సెంటర్ల ఏర్పాటు, మొత్తం 82,000 కోట్ల పెట్టుబడులు, 51,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్. అంతకుముందే అదానీతో ఒప్పందం, నెల కిందట సిఫీ టెక్నాలజీస్తోనూ చర్చలు. సాగర్ నగరం విశాఖపట్నం డేటా సెంటర్ల కేంద్రంగా మారనుంది. గూగుల్, అదానీ డేటా సెంటర్లతో పాటు సిఫీ టెక్నాలజీస్ కూడా తన డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ నగరాన్ని ఎంచుకుంది. ఈ 3 వచ్చేస్తే విశాఖ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ సిటీగా ఆవిర్భవిస్తోంది. వీటి ద్వారా 81,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రాష్ట్రంలో మరో 53,592 కోట్ల 922 కోట్ల పెట్టుబడులు, 83,437 మందికి ఉద్యోగాలు. ఎస్ఐపిబి మీటింగ్ జరిగిందా నిన్న? ఓకే. కుప్పంలో ఐఫోన్ చాసిస్ తయారు చేస్తారంట, అదొకటి రాసుకొచ్చారండి. మంచి న్యూస్ విశాఖకు. తర్వాత విద్యార్థి వీసా పరిమితి ఇక 4 ఏళ్లే. అమెరికా మరో బాంబు, అపరిమిత కాల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదన. H1B గ్రీన్ కార్డు ప్రక్రియను మారుస్తామంటున్న ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్. ఓకే, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు, హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం. ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు. హైదరాబాదు బెంగళూరు కారిడార్తోనూ కర్నూలు అనంతపురం మీదుగాను బుల్లెట్ రైలు. సో మన రాష్ట్రం మీదుగా 2 బుల్లెట్ రైలు ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి సిఆర్డీఏ మీదుగా. అమరావతిలో ఇంకా రైల్వే స్టేషన్ లేదు, వస్తుంది కదా త్వరలో రైల్వే స్టేషన్ వచ్చాక అప్పుడు త్వరలో రాబోతున్న బుల్లెట్ రైలు అమరావతిలో ఆగబోతోంది అనేది దీని సారాంశం అండి. ఇక ఏపీలో 8 స్టాపులు ఉంటాయంట, తెలంగాణలో 6 స్టాపులు ఉంటాయంట. అలైన్మెంట్కు ఆమోదించారు. అలాగే హైదరాబాదు బెంగళూరు కారిడార్తో కర్నూలు అనంతపురం మీదుగా కూడా బుల్లెట్ రైలు వెళ్ళబోతోంది అని రాశారు. మంచిది. ఇక ఆకర్షణ ఎర పద్ధతుల్లో నత్తల నివారణ, ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్తల సూచన. ఈనాడు కథనానికి స్పందించి మన్యంలో పర్యటన. పోలవరానికి 5వసారి విదేశీ నిపుణులు. వైఎస్ఆర్ కుమారుడై ఉండి భాజపాతో అక్రమ పొత్త, జగన్పై మండిపడ్డ షర్మిల. సెక్యులర్ పార్టీ ముసుగులో మైనార్టీలను వైకాపా మోసం చేస్తోందని, జగన్ భాజపాకు దత్తపుత్రుడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రాజ్ కిషరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిల బెయిల్ పిటిషన్లు కొట్టివేత. మరో నిందితుడు పైలా దిలీప్కు బెయిల్. మద్యం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు. రాజ్ కిషరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిల బెయిల్ పిటిషన్లు కొట్టేశారు. ఇక శాస్త్రోక్తంగా లంబోదరుడి ధ్వజారోహణం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. ఘనంగా ప్రారంభమైన కాణిపాకం బ్రహ్మోత్సవాలు. ఐఫోన్ తయారీలో ఏపీ భాగస్వామ్యం. కుప్పంలో హిందాల్కో పెట్టుబడి. అల్యూమినియం తయారీ రంగ దిగ్గజ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ను కుప్పంలో ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా అల్యూమినియం ఉత్పత్తులే కాకుండా ఐఫోన్ల బాడీలను కూడా తయారు చేస్తారంట. మంచిది.
కరువు సీమకు కృష్ణమ్మ అభయం. సో ఇప్పుడు హంద్రినేవా మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ అండ్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పానికి నీళ్ళు ఇస్తున్నారు కదా. సో ఈ కుప్పం చేరేలోపు మధ్యలో 19 నియోజకవర్గాల్లో 423 చెరువులను నింపుతూ ఈ కెనాల్స్ వెళ్తాయండి కృష్ణా జలాలు. సో రాయలసీమ ప్రాంతంలో సుమారుగా 423 చెరువులను నింపుతున్నారు కృష్ణా జలాలతో. హంద్రినేవా సుజల స్రవంతితో ప్రవాహ సామర్థ్యం పెంచిన కూటమి ప్రభుత్వం 2226 కోట్లతో పనులు దాదాపు పూర్తి. 30న కుప్పంలో గంగ పూజ చేయనున్న సీఎం చంద్రబాబు. రేపు ఈ చెరువులన్నీ ఒకేసారి నింపితే 13 టీఎంసీలు నిల్వ చేసినట్టే. వీటి కింద 71,765 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. సో రాయలసీమ ప్రాంతంలో ఈ 19 నియోజకవర్గాల్లో కూడా కృష్ణా జలాలు రాబోతున్నాయి. ఫస్ట్ టైం అనమాట, ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు. ఇక ఎస్ఐపిబి గణేష్ ఉత్సవాలతో ప్రజల్లో ఐక్యతాభావం. 30 కోట్ల భారం పడిన ఉచితంగా విద్యుత్తు. గత ప్రభుత్వంలో నిర్వహణకు అడుగడుగున ఆంక్షలు. ప్రస్తుతం స్వేచ్ఛగా వేడుకల నిర్వహణ. ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిపై విష ప్రచారం. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో అబద్ధాలు చెబుతున్నారు. ఎన్జీటీ స్పష్టంగా తీర్పిచ్చినా ఇంకా ముంపు ప్రాంతం అంటున్నారు. సదస్సులో వక్తల ధ్వజం. మనుషులకైతే చెప్పొచ్చండి, మీరు ఇలాంటివి ప్రతిరోజు చెప్పినా సరే అవతల వాళ్ళు వినరు. ఎందుకంటే అవతల వాళ్ళు మనిషి రూపంలో ఉన్న, సో వాళ్ళు అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉంటారు. విశాఖలో చంద్రబాబు, పవన్, లోకేష్ నేడు ముఖ్య కార్యక్రమాలకు హాజరు కానున్న నేతలు. విశాఖ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శుక్రవారం పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 11:15 గంటలకు విశాఖ చేరుకుంటారు. నోవాటల్, రాడిసన్ బ్లూ హోటల్లో జరిగే 2 జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:20 గంటలకు బయలుదేరి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్తారు. గురువారం నుంచి శనివారం వరకు విశాఖలో జరిగే జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. తొలి రోజు పార్టీ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. శుక్రవారం లోక్సభ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా 29 పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రి విశాఖ చేరుకున్నారంట. వాళ్ళ వ్యవహారాల్లో భాగంగా ముగ్గురు కూడా ఈరోజు విశాఖలోనే పర్యటించబోతున్నారు. వేదాంత మీనాక్షి ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం. బంగారం వ్యాపారికి 12 కోట్ల టోకరా. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే భారీ మొత్తం ఆదాయం వస్తుందని నమ్మించి సైబర్ నేరగాళ్లు నిలువున మోసం చేస్తున్నారు. తాజాగా విజయవాడ నగరానికి చెందిన ప్రసిద్ధ బంగారు నగల వ్యాపారి గీషాలాల్ జైన్ను అదే తరహాలో బురిడీ కొట్టించి 12 కోట్లు కొట్టేశారంటండి. అమ్మ. సరే, ఇవి ఈనాడులో వచ్చిన వార్తలు కాసేపు పక్కన పెట్టి మనందరికీ మన గుండె చప్పుడు. అసలే నిన్న దీన్ని చూడడం మిస్ అయ్యాం. నిన్నంతా ఎంత మిస్ అయిందో, నిన్నంతా మైండ్ కూడా పనిచేయలేదు చాలామందికి. ఈ నవ్వు చూడలేదు, ఈ లోగో చూడలేదు, అసలు ఈ సత్యమేవ జయతేమో ఈ నినాదాన్ని మిస్ అయ్యాం, ఇదిగో అన్న ఫోటో మిస్ అయ్యాం. సో పోన్లే, వచ్చేసింది కదా, చూద్దాం. డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కుర్చీ. కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాప్. ముందు రమ్మని ఆ తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన. మాస్టరు, డిఎస్సిలో ఎంపికలు పూర్తయ్యాయి. కాల్ లెటర్లు వచ్చాయి. 16,347 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళలో ఎటువంటి గందరగోళము లేదు, ఆందోళన లేదు, ఆవేదన లేదు, టెన్షన్ లేదు. వీళ్ళకే టెన్షన్. ఎందుకంటే ప్రభుత్వం 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చి గత 5 ఏళ్లలో వీళ్ళు శాతగానితనాన్ని ప్రభుత్వం బయటపెట్టి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చింది కదా, దాన్ని ఎలా చెడగొట్టాలి, ఎలా బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, ఉద్యోగాలు రాని వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలి అనే ప్రక్రియలో భాగంగా ఈ పనికిమాలిన వార్తలు రాస్తున్నారు అంతే. 16,347 మందికి క్లారిటీ ఉంది, ఎవరెవరు ఎంపిక అయ్యారు, వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాల్లో చేరాలి, వాళ్ళ కాల్ లెటర్స్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి అనేది. పాపం వీళ్ళే ఇదంతా రాస్తున్నారనమాట. ఓ పనికిమాలిన వార్త రెచ్చగొట్టడానికి, ఉసిగొల్పడానికి. రాత్రికి రాత్రి అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్ల మాయంపై అనుమానాలు. వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండటంతో చేతిదాకా వచ్చిన కొలువు చేజారుతుందని గుండె బేజారు. అనవసరంగా భయపెడతారంతే. ఆల్రెడీ మెరిట్ లిస్ట్ రాదు, మెరిట్ లిస్ట్ రాకుండానే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారని చెప్పి ఒక 4 రోజుల కింద ఒక వార్త రాశారు. మెరిట్ లిస్ట్ ప్రకటించారుగా, మెరిట్ లిస్టులో అందరూ చూసుకున్నారుగా జిల్లాల వారీగా ర్యాంకులు కదా. సో ఇప్పుడు మొన్నటి నుంచి కాల్ లెటర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడేమో కాల్ లెటర్స్ ఇవ్వట్లేదని చెప్పి ఒక ఫేక్ వార్త. సో ప్రతిరోజు ఒక ఫేక్ వార్త వండి వారుస్తారు.
తర్వాత మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపోటు, మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఆంక్షల మధ్య అరకొరగా అమలు. లేడీ గెటప్ వేసుకొని ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రీ బస్సు అమలు అవుతుందో లేదో. అంటే మీరు కాదు, పోనీ మీ పార్టీ నాయకుల్లో ఎవరైనా, పోనీ రోజా గారిని శ్యామల గారిని తెప్పొచ్చుగా, ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి ఫ్రీ బస్సు అమలు అవుతుందో లేదో చూస్తారుగా. ఆ చిన్న హామీని సైతం చెప్పినట్టుగా అమలు చేయకుండా మోసం. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ సినిమాలు సీరియళ్లను మించి వీడియో ప్రకటనలు. గతేడాది జూన్ నుంచే అమలు చేస్తామని హామీ. తీరా 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన. 11,256 బస్సులు ఉంటే కేవలం 6,700 బస్సుల్లోనే ఉచితం. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు. 950 నాన్ స్టాప్ బస్సులకు వర్తించదని బోర్డులు. పైగా బస్సు ఎక్కిన మహిళలంతా లక్షాధికారులు అయిపోతారన్నట్టు మోసపుచ్చే మాటలు. ఇది అక్క చెల్లెమ్మలను మోసం చేయడం కాదా ఏంటి? ఇవన్నీ మీరు మాట్లాడారా? ఎక్కడ మాట్లాడారు? ట్వీట్ చేశారు. రట్టంత ట్వీట్ చేస్తే ఇంత వార్త రాస్తారు. ట్వీటేగా నాకు తెలిసి ట్వీటే చేసి ఉంటారు నిన్న. ఇంత పెద్ద వార్త. అది ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో జగన్ ఏమన్నారంటే అని చెప్పి ఇంత పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్వీట్ చేశారో లేదు కానీ వీళ్ళు రాయడం మాత్రం ఇంత రాస్తారు. విద్యార్థి వీసా 4 ఏళ్లే కాలపరిమితి విధించాలని అమెరికా వచ్చిన ఇందాక చెప్పుకున్నాం. తర్వాత అక్రమ కేసులు, మద్యం అక్రమ కేసులో బెయిల్ సంబంధం లేకపోయినా 125 రోజులు జైల్లోనే, ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిన సిట్టు సాక్షుల విచారణ, దర్యాప్తు పూర్తి. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు మాత్రం రాశారు. కోర్టు ఒకవేళ తీర్పు ఇచ్చింది అనుకోండి, బెయిల్ ఇవ్వకపోతే పిటిషన్ని కొట్టేస్తే వార్త ఉండదు, అసలు వార్త మాయమైపోద్ది. ఒకవేళ పొరపాటున బెయిల్ ఇస్తే ఇదే వార్త ఇక్కడికి వస్తుంది. బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పిటిషన్ను కొట్టేసినా, పిటిషన్ అంగీకరించినా ఏదైనా సరే రాయాలి. ఇక దశల వారీగా లాటరీ గుట్టుగా దోపిడీ, సిండికేట్ దోపిడీకే పచ్చజెండా, ఇది చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం అని బార్ లైసెన్సుల మీద రాశారు. తర్వాత కాణిపాకంలో వైభవంగా చవితి వేడుకలు. ఇక బాలికపై 2 యువకుల అత్యాచారం. బాలికను తీవ్రంగా బెదిరించి 2 కామందుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. వైద్య సిబ్బందిపై టీడీపీ మోకల దాడి. ఆసుపత్రిలో గొడవలు వద్దన్నందుకు మహిళా డాక్టర్తో పాటు వైద్య సిబ్బందిపై టీడీపీ మోకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. మేము టీడీపీ వాళ్ళు మాకే ఎదురు చెబుతారా అంటూ ఆసుపత్రిలో వస్తువులు విసిరేస్తూ బేభత్సం. టీడీపీ రౌడీ మోక. ఇది నిజంగానే తప్పు. ఇది ఇక ప్రధాన రహదారిని తవ్వేశారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు నిక్షేపంగా ఉన్న రోడ్డును తవ్వేశారు. ఏది మీరు అమరావతి రోడ్డు తవ్వినట్ట? ఇక పారిశ్రామిక ప్రాజెక్టులో ఫాస్ట్ ట్రాక్లో పూర్తవ్వాలి. మంత్రులు కూడా వాటి స్థితిగతులను పరిశీలించాలి. 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఓకే. పవన్ నమ్మక ద్రోహం. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేస్తా. సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరిక. అధికారంలోకి వస్తే ప్రీతి కేసుపై తొలి సంతకం అన్నారు. నా కుమార్తె అంశాన్ని ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడిచినా ఊసేలేదు. సిబిఐ లేదా సిట్తో ప్రీతి కేసు విచారణ జరిపించాలి అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి నిన్న మాట్లాడారు. ఆమె ఆవేదనలో అయితే అర్థం ఉందండి. సుగాలి ప్రీతి కేసుని అందరూ కూడా రాజకీయంగా వాడుకున్నారే తప్ప, ప్రచారాస్త్రంగా వాడుకున్నారే తప్ప, ఆ కేసులో 3 పార్టీలు దోషులే. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా వాడుకున్నారు ఆ కేసుని. ఆమెను పాపం 3-4 సార్లు కలిశారు. అధికారంలోకి వచ్చాక ఈ 14 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు గురించి ఏమీ మాట్లాడలేదు. తప్పును తప్పు చెప్పుకోవాలి మనం. భారీ వర్షాలు, పోటెత్తిన వరద. 2వ పేజీకి వెళ్దామా? 2వ పేజీలో ఇదేనా అంతా? గణనాథుని సేవలో వైఎస్ జగన్. ఓకే. చెన్నైలో వైఎస్ జగన్ పర్యటన. ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఓహో. గురువులు గోడ కుర్చీ. 3వ పేజీకి వెళ్దాం. వార్డు సచివాలయ భవనం అద్దెకు. ఏలూరు నగరపాలక సంస్థ నిర్వాహకం. వ్యవస్థల విధ్వంసంలో మరో అడుగు. ఇప్పటికే పాలకోడేరులో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు. ఉండి ఆర్బీకేలో పోలీస్ స్టేషను. నరసాపురం ఆర్బీకేలో ఆక్వా కాలేజీ తరగతులు. శ్రీవారి సేవలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి. వైద్య సిబ్బందిపై టీడీపీ మోకలు దాడి. విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే ఉద్యమం, వామపక్షాల హెచ్చరిక. మద్యం అక్రమ కేసులో దిలీప్కు బెయిలు. లిక్కర్ స్కామ్ అభూత కల్పన. మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఎంపీలు మార్గాని అండ్ ఎంపీలు మాధవ్
అమ్మ ఎన్ని రోజులైందో గోరంట్ల మాధవ్ గారిని చూసి. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండండి, చూపించడమే కాదు. సరే పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మహిళలకు భరోసా మన విశాఖ, దేశంలోనే సురక్షిత నగరంగా విశాఖపట్నం, మరో 6 నగరాలతో కలిసి మొదటి ర్యాంకు, జాతీయ వార్షిక నివేదిక ఇండెక్స్ సర్వేలో వెల్లడి, దక్షిణ భారతం నుంచి విశాఖకే చోటు. ఓకే, ఇక బాండ్ల బండ, వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ నత్తనడుకను సాగుతున్న విచారణ. నకిలీలు దళారులకే అప్పట్లో అత్యధిక లబ్ధి, కోట్లు జేబులో వేసుకున్న వైసీపీ నాయకులు. కూటమి రాగానే విజిలెన్స్ విచారణకు నిర్ణయం, దొంగలు దొరికినా ఇంతవరకు చర్యలు లేవు. ఒక్క తిరుపతిలోనే 4,000 కోట్ల కుంభకోణం, కాకినాడ తణుకుల్లోనూ భారీగా అక్రమాలు, గుంటూరులో బాధిత రైతుల గొగ్గోలు, మంత్రి నారాయణ ప్రకటనతో మళ్ళీ తెరపైకి వివాదం. లేదండి, ఇది టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామన్నారు. దాదాపుగా 10,000 కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని కూడా నిర్ధారించారు. కానీ ఇప్పటి వరకు మాత్రం దీని మీద చర్యలు లేవు, ఎవరు మాట్లాడట్లేదు. విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాకినాడ కార్పొరేషన్లో సురేష్ నగర్లో ఉన్న పార్క్ ఇది. ఈ పార్కు పూర్తిగా ప్రభుత్వ స్థలంలోనే ఉంది. పార్కు అభివృద్ధికి వైసీపీ హయాంలో కార్పొరేషన్ నిధులు కూడా వెచ్చించింది. కానీ పార్కు స్థలం తనది అంటూ ఓ వ్యక్తి దొంగ డాక్యుమెంటు సృష్టించారు. ఈ వ్యక్తికి మద్దతుగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి రంగంలోకి దిగారు. ఈ స్థలాన్ని తిరిగి కార్పొరేషన్ పార్కు కోసం తీసుకోవడానికి ఆ వ్యక్తి సమ్మతించేలా చేసి ఆ స్థలానికి ధర కట్టించారు. నగదుకు బదులు టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిందన్నమాట. ఈ వ్యవహారంలో 160 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు 10,000 కోట్లు కొల్లగొట్టారు టీడీఆర్ బాండ్ల రూపంలో. దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంకా బయట పెట్టట్లేదు. మంచి వార్త రాశారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు అని చంద్రబాబు గారు చెప్పారు. తర్వాత ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు చెప్పుకున్నాం, 15 కూటమి చెప్పుకున్నాం. యూరియా వచ్చింది, గంగవరం పోర్టుకు చేరిన 10,350 టన్నులు, వచ్చే వారం మరో 25,000 టన్నులు. మంత్రి అచ్చెన్న 1,00,000 టన్నులు కావాలి, 10,000 టన్నులు వచ్చింది, ఇంకో 25,000 టన్నులు వస్తుందని భరోసా వచ్చింది. ఎలా ఎదుర్కొందాం? ట్రంప్ సుంకాలపై కేంద్రం కసరత్తు, అమెరికా ఇతర మార్కెట్ల విస్తరణ, 40 కీలక దేశాల గుర్తింపు, భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ, ఎగుమతిదారులను ఆదుకోవడం కోసం 25,000 కోట్లతో మిషన్, స్టాక్ మార్కెట్లపై సుంకాల ప్రభావం, 2 రోజుల్లో 9.6 లక్షల కోట్ల నష్టం, 50% సుంకం వేయడంతో ప్రస్తుతానికైతే అతలాకుతలం అవుతుంది. ఇంటర్నల్గా అది టెంపరీయే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 సీట్లు, ఇండీ కూటమికి 208 మాత్రమే. ఇండియా టుడే సీ వాటర్ సర్వే, బీహార్లో ఎన్డీఏదే విజయం. టైమ్స్ నౌ జేవీసీ సర్వేలో వెల్లడి. టైమ్స్ నౌ సర్వే మాకు తెలుసు. టైమ్స్ నౌ సర్వే ఎలా ఉంటుంది అనేది వైసీపీ వాళ్ళకు బాగా తెలుసు. 24 లేదా 25 ఎంపీ సీట్లు వైసీపీ గెలుస్తుంది, 24 లేదా 25 ఎంపీ సీట్లు వైసీపీ గెలుస్తుందని 2022 నుంచి భజన చేస్తూ వచ్చారు టైమ్స్ నౌ వాళ్ళు. తీరా వీళ్ళకి ప్యాకేజ్ అయిపోయింది, సైలెంట్ అయిపోయారు. ఎన్నికలు అయిపోయాక మేడం తిప్పేశారు. అమెరికా విద్యార్థి వీసా గడువు 4 ఏళ్లే, జర్నలిస్టులకు 240 రోజుల పరిమితి, ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు. ఉల్లి రైతు కన్నీరు, ధర భారీగా పతనం, క్వింటా కనిష్టంగా 500, అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి, దక్కని గిట్టుబాటు. ఉల్లి రేటు భారీగా పడిపోయిందంటండి. క్వింటా కనిష్టంగా 500, చాలా దారుణం. అమెరికా విద్యార్థి వీసా గడువు, ట్రంప్ని ఎలా ఎదుర్కొందాం? సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్లు ఆరాధే పంచోలి, పదోన్నతులపై కొలేజియం సిఫార్సు, కేంద్రం ఆమోదం. పుట్టినరోజు వేడుక జరుగుతుండగా కుప్పకూలిన భవనం, 17 మంది దుర్మరణం. గవర్నర్లు జడ్జీలు కాదు, బిల్లులపై న్యాయ సమీక్ష వాళ్ళ పని కాదు. తమిళనాడు తరపున అభిషేక్ సంఘవి వాదనలు. ఎస్, నేను రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదు, బీజేపీతో సంఘర్షణ, తగాదాలు లేవు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వరదలు. కరెక్టే. సరే, ఆంధ్రజ్యోతి కూడా మాస్టర్ పక్కకి వెళ్ళిపోండి. ఆంధ్రప్రభ మీరు రండి. ఫ్యామిలీ కార్డులు, ఉక్రెయిన్ రష్యా ఘర్షణలో మోదీ యుద్ధమే, ట్రంప్ సలహాదారులు అంటేనే సరిగా వచ్చిద్దబ్బా లాస్ట్ గవర్నమెంట్తో. సోషల్ మీడియా జుగుప్సాకర్ దాడులు, ప్రత్యేక చట్టం అవసరం, అభివృద్ధి కోసమే పొత్తులు, కూటమి వల్లే న్యాయబద్ధంగా ఎన్నికలు, సమిష్టిగా ముందుకు కదులుదాం, డీలిమిటేషన్లో పెరగనున్న నియోజకవర్గాలు అని చెప్పారు. ఇక అదే జనసేన మీటింగ్ తర్వాత అక్రమాలకు రియల్ చెక్ అంటండి. రిజిస్ట్రేషన్ లేని ఏజెంట్లకు బ్రేక్, 30 రోజుల్లో నమోదు గడువు, అనధికార లావాదేవీలు నిర్వహిస్తే భారీ జరిమానా, వ్యాపారాల నిషేధం. పెండింగ్లో 682 భారీ ప్రాజెక్టులు, రాష్ట్రంలో 248 మందికే గుర్తింపు, స్థిరాస్తి రంగంలో పారదర్శకతకు ప్రభుత్వ నిర్ణయం.
సో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట రెరాలో. సో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళే ఏజెంట్లుగా ఉండాలని 30 రోజులు గడువు విధించింది ప్రభుత్వం. ఇక గూగుల్ సిటీగా విశాఖ డేటా సెంటర్ గురించి రాశారు. తర్వాత రాష్ట్రపతి ద్వారా మోడీకి జిన్పింగ్ రహస్య లేఖ, అమెరికా సుంకాల వేళ చైనాలో మోడీ పర్యటన, ట్రంప్ను నిలువరించడంపైనే సమాలోచనలు, అమెరికా ఆంక్షలపై లేఖలో జిన్పింగ్ ఆందోళన, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు అన్వేషణ. మనం చైనాతో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ అవసరాలు మనతో తీర్చుకుంటారు తప్ప మన అవసరాలు వారు తీర్చరు. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్త. వాళ్ళ కళ్ళు చిన్నవే కానీ మైండ్ పెద్దదే. ఇక రిటైర్మెంట్ మాకు లేదు. వరద విలయం 50 మందికి పైగా మృతి, ఉత్తరాదిన బీభత్సం, వణికిపోతున్న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఓకే, తెలంగాణలో 10 మంది మృతి. ఉత్తర తెలంగాణలో క్లౌడ్ బర్స్ట్ బీభత్సం, రికార్డు స్థాయిలో 11 నుంచి 43 సెంటీమీటర్లు. మెదక్, కరీంనగర్, కామారెడ్డి అతలాకుతలం అయిపోతున్నాయి వర్షాల కారణంగా తెలంగాణలో. సరే, ఆంధ్రప్రభ కూడా అయిపోయింది. ఈనాడులో ఒక్కసారి నేషనల్ అంశాలను చూద్దాం. ఆ నిబంధన నిరుపయోగమేనా? బిల్లుల నిరవధిక నిలిపివేతతో సాధ్యమైనంత త్వరగా అనే పదానికి అర్థం లేనట్టే. గవర్నర్ల జాప్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య. కరెక్టే. ఇప్పుడు రాజ్యాంగంలో ఏం పెట్టారంటే ఆర్టికల్ 200లో గవర్నర్ల దగ్గరికి లేదా రాష్ట్రపతి దగ్గరకు శాసనసభలు పంపించిన బిల్లులు సాధ్యమైనంత త్వరగా మీరు నిర్ణయం తీసుకోవాలి, ఆమోదించాలి లేదా తిరస్కరించాలి అని చెప్తే గవర్నర్లు కాల పరిమితి లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చినంతకాలం పెట్టుకుంటున్నారు, సంవత్సరాలు నెలలు పెట్టుకుంటున్నారు. సో దాని మీద సుప్రీంకోర్టు ఆ నిబంధన నిరుపయోగమైన బిల్లులు నిరవధిక నిలిపివేతతో సాధ్యమైనంత త్వరగా అనే పదానికి అర్థం లేనట్లేనా అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో 1 కోటి దాటిన టీచర్ల సంఖ్య, ఒక్క విద్యార్థి లేని స్కూళ్ళు 7,993 అంట. ఉత్తరాది రాష్ట్రాల అతలాకుతలం, బస్తర్లో 8 మంది మృతి, వైష్ణోదేవి యాత్రపై తర్జన భర్జన. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతెవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాలు వరద గుప్పిడి చిక్కుకున్నాయి. నీట మునిగి 8 మంది మృతి చెందారు. సుమారు 2,000 మందికి పైగా. ఉక్రెయిన్ పైకి 598 డ్రోన్లు, 31 క్షిపణులు. ఓవైపు యుద్ధాన్ని ఆపడానికి శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఉక్రెయిన్పై రష్యా దాడుల తీవ్రతను మాత్రం తగ్గించడం లేదు. ఇక ఓటు చౌర్యంపై త్వరలో మరిన్ని సాక్ష్యాలు. రాహుల్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓటు చౌర్యం చాలా వరకు దేశంలో చాలామంది నమ్ముతున్నారు. ఇక ఇన్స్టాలో విడాకులు ఇచ్చిన దుబాయ్ యువరానికి నిశ్చితార్థం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా గతేడాది భర్తకు విడాకులు ఇచ్చిన దుబాయ్ యువరాని షేఖా మహ్రా మొహమ్మద్ రఫీద్ అల్ ముక్తుమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. నిశ్చితార్థం ఇన్స్టాలో చేసేయండి, పెళ్ళి ఇన్స్టాలో చేసేసుకోండి, కాపురం ఇన్స్టాలో చేసేయండి, ఏముంది, యువరాణి కదా, ఏదైనా మీకు సాధ్యమే. అక్కడ ఒకే ఊరు ఒకే గణపతి. వినాయక చవితి వేడుకలు జరగడంలో మహారాష్ట్రలో రాయగఢ్ జిల్లాలో ఓ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. మాంగావ్ తహసీల్లోని సేల్ అనే గ్రామంలో ఏ ఇంట్లోనూ ప్రత్యేకంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసే సాంప్రదాయం లేదు. ఆ ఊళ్ళో మొత్తంగా 150 నుంచి 200 ఇళ్ళు ఉంటే అందరూ ఒకే చోట విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తారంట. మంచిది, చాలా మంచి సాంప్రదాయం. మన దగ్గర అయితే వీధి వీధికి ఒక వినాయక మండపం. ఇంటింట్లో ఎలాగ పూజ చేస్తారు, వీధి వీధిన కూడా వినాయక మండపాలు పెట్టేస్తున్నారు. మరి పోటీగా ఎక్కువ మంది పెడుతున్నారు. ఇక రచనా వ్యాసంగం ప్రమాదాలతో సయ్యాట అరుంధతి రాయు. ఒకే ఇంట కొలువుదీరిన 1,500 మంది లంబోదర విగ్రహాలంట కర్ణాటకలోని శివమొగ్గాలు. సో ఇవండి మొత్తం 4 పత్రికల్లో వచ్చిన వివిధ వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. న్యూస్ పేపర్ అనాలిసిస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది మన ప్రత్యేకమైన పేటెంట్ అనుకోవచ్చు. ఒక రకంగా ప్రజెంటేషన్లో కంటెంట్లో ఏమైనా లోపాలు ఉండి నాకు తెలియజేయాలి అనిపిస్తే మాత్రం 7207071231 ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు 1000 సార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ ఆన్సర్ చేయరు. చాలామంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఆన్సర్ చేయడం కుదరదు. దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ ప్రతి మెసేజ్ కూడా నేనే చదువుతాను, కానీ దానికి రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. అంటే నాకున్న కాలపరిమితి, నాకున్న టైం సహకరిస్తే, మంచి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయితే కొంచెం లేట్గా అయినా రిప్లై ఇస్తాను. అంతే తప్ప దానికి మెసేజ్ పెట్టి రిప్లై ఇవ్వట్లేదు, వీడికి పొగరు అనుకుంటే ఏమీ చేయలేమన్నమాట. నేను నెంబర్ ఇస్తున్నాను కదా, 7207071231. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. మన ఛానల్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్లో ఉండండి. మనకేమైనా సమాచారం ఇవ్వాలన్నా ఇవ్వండి.
అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మీడియా అండ్ రాజకీయ రంగాల్లో ఒక కొత్త ఆవిష్కరణ మన ఛానల్ ద్వారా చేయబోతున్నాము. పూర్తిగా పాలన అండ్ రాజకీయాల్లో జవాబుదారీతనం, పారదర్శకత కోసం దీన్ని తీసుకురాబోతున్నాము. సో మన రాష్ట్రంలో దొంగ వర్సెస్ గజ దొంగ, వర్సెస్ వర్స్ట్, సో ఇటువంటి రాజకీయాలు ఉన్నాయి. దీనికి ముగింపు పలకాలి, లేదా ప్రజలకు ఒక స్వేచ్ఛ కావాలి, పారదర్శకత కావాలి. ఇటువంటి ప్రయత్నాల్లో భాగంగా మనం చేయబోతున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. సో త్వరలోనే మీకు అన్నీ చెప్తాం. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.